ఇంకా లెవెల్ డేస్ మాత్రమే ఉంది మన గోవా ఐసియన్ షో కి. నమస్తే అందరికి, వెరీ గుడ్ మార్నింగ్. మన బ్రేక్ఫాస్ట్ లో రేపటి నుంచి ఫ్రూట్స్ అయితే చేంజ్ అయిపోతాయి. ఇది నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ఇదే లాస్ట్ బ్రేక్ఫాస్ట్ మనది. రేపటి నుంచి గడ్డ తినాలి మనం. పీక్ వీక్ స్టార్ట్ అయిపోతాయి రేపటి నుంచి. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి లంచ్ కి కుకుంబర్ ఇంకా క్యారెట్ తీసుకుపోయి, క్యారెట్ రేట్ ఏంద్రా బాబు ఇంతగానం పెరిగిపోయింది. సో వితౌట్ కాంప్రమైజ్ క్యారెట్ బి తీసేసుకొని లంచ్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాం. 200 గ్రామ్స్ చికెన్, 100 గ్రామ్స్ స్వీట్ పొటాటో, 200 గ్రామ్స్ వెజెస్ ప్రిపేర్ చేసేసుకొని దాన్ని బి ఖతం చేసుకొని జిమ్ కి అయితే వెళ్ళిపోయినా. చూడండి ఎంత స్కిన్ అయిపోయినో. ఇంకో 2-3 కేజీస్ డ్రాప్ అయిపోతా ఈ 10 days లో. వర్కౌట్ స్టార్ట్ చేసేసినాం. ఈ రోజు చెస్ట్ అండ్ ట్రైసెప్. లో ఎనర్జీ ఉండడం వల్ల మనం వర్కౌట్ సరిగ్గా చేయలేం కాబట్టి లైట్ వెయిట్ తీసుకొని ఎక్కువ రెపిటేషన్స్ కొడుతున్నాం టిల్ ఫెయిలియర్ వరకు. ఈ నెక్స్ట్ వచ్చే 10 days చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం సరిగ్గా వర్కౌట్ చేయకపోతే మజిల్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో మనం ఏ మాత్రం గివ్ అప్ చేయకుండా వర్కౌట్ అయితే కంప్లీట్ చేసేసుకుని దాని తర్వాత పంపి చూడండి చెస్ట్ నుంచి వెయిన్స్ వస్తున్నాయి. ఇంకో 5 days లో యూ విల్ సీ ద మ్యాజిక్. దాని తర్వాత వే ప్రోటీన్ అయిపోయిందంట. సో హెల్త్ కార్డ్ కి వెళ్ళి వే ప్రోటీన్ అయితే ఒక